జనం ఆస్తిపై జగన్మోహన్ రెడ్డి కన్ను. టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసానని ఒక యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జనం ఆస్తులన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఫోటోస్టాట్ కాపీ మాత్రమే రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆస్తిని మనం కొనుగోలు చేసేలాగా మన సొంత ఆస్తి మనకే ఉంటుంది. మనం కొనుగోలు చేసామని అంటే దాన్ని మన అర్థం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, పాస్బుక్ మనకి దస్తావేజులు వస్తాయి, ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం, పాస్బుక్ వచ్చేస్తాం. ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇప్పుడు ఆ ఫోటోలు తీసేసి టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసానని ఒకటి యాక్ట్ తీసుకొచ్చి దానికి డిఆర్ఓ దగ్గర మాత్రమే అది ఉంటుంది. అప్లికేటెడ్ కోర్టు అని చెప్పేసానని ఒక కోర్టు ఒకటి పెట్టి ప్రతి జిల్లాకి ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో మనకున్నటువంటి ఆస్తి అంతా కూడా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి మనకి ఏదన్నా కావాలి అని అంటే, ఇప్పుడు మనం పొలం అమ్ముకున్నాం, లేకపోతే ఏ పిల్లకో కట్నం ఇచ్చాం, లేకపోతే అన్నదమ్ములు పంచుకున్నారు, వాళ్ళు పార్టీషన్ చేయించుకోవాలి, లేదా తనఖా ఎక్కడో అప్పు తెచ్చుకున్నాం, తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి, అలాగే బ్యాంకు లోన్ తెచ్చుకున్నాం, బ్యాంకులో మనం లోన్ పెట్టుకోవాలి, దానికి కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఏమీ కూడా మన వల్ల కాదు. ఈయన తీసుకొచ్చినటువంటి యాక్ట్ అప్లికేటెడ్ కోర్టు పెట్టి ఆ కోర్టులోనే మనం పరిష్కారం చేసుకోవాలి, లేదనుకుంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. డిఆర్ఓ అంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. డిఆర్ఓ దగ్గరికి వెళ్తే డిఆర్ఓ గారు అది ఆయనకి ఎంత ఇవ్వాలో ఆయన తీసుకున్న తర్వాత కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చెప్తేనే పని అవుద్ది, లేదనుకుంటే అది కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మన భూమి మనం అమ్ముకోవాలని మన భూమి మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటండి? మనదే భూమి మనం కొనుక్కున్నాం, లేకపోతే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకు వచ్చింది పితార్జితం. అలాంటి ఆస్తుల మీద నీకు అక్కేంటి జగన్మోహన్ రెడ్డి? ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి జనాన్ని ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాగడి పెట్టేశావు. ఏ ఒక్క ఆస్తి కూడా లేదు. విశాఖలో ఉన్నటువంటి దృష్టికొండ కూడా తవ్వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ప్రజల ఆస్తుల మీద కన్ను పడింది.